హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ పూజిత మహేష్. ఈరోజు నేను మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను సొరకాయ పులుసు చేస్తున్నాను. ఇదైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. లొకేషన్ మారింది ఏంటని చూడకండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ మా అమ్మ పనిలో ఉందని చెప్పేసి నేనే ఈరోజు ఇక్కడ కర్రీ చేశాను. అదైతే మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ఇక్కడైతే సొరకాయని నేను ఇది 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ పెద్ద కాయ తీసుకొని వచ్చింది మా అమ్మ. 1/2 కేజీ దాకా. నేను అందులో 1/2 కేజీ మాత్రమే చేస్తున్నాను. సొరకాయనైతే పైనంతా పీల్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయ తోటి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదా, అందులో ఒకటి అన్నమాట సొరకాయ పులుసు. చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇలా సొరకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 టమాటో తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలను అయితే ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా, లేదా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది పులుసు. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. టైం ఎక్కువగా లేనప్పుడు పిల్లలకి బాక్స్లోకి పెట్టడానికి, లేదంటే ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు తొందరగా అయిపోతుంది. ఇవి చేసుకుంటేనే మిగతా పనులు కూడా చేసుకోవచ్చు. ఇలా టమోటాలు కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నేను ఇక్కడ 2 తీసుకున్నాను. మీరు మీ మంటకు తగ్గట్టుగా తీసుకోండి. ఇలా పచ్చిమిర్చి చీలికలు అయితే చేసుకుంటున్నాను. సొరకాయతోటి మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ కామెంట్లు ఏం పెట్టట్లేదు. కామెంట్ చేయండి తప్పకుండా. ఇలా అయితే అన్నీ పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇలా సొరకాయలు. ఇప్పుడైతే బౌల్ గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే 2-3 చిన్నులపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అందులో తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గినాక టమాటాలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ మెత్తగా మగ్గాలి కాబట్టి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. చూసారు కదా, టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. పులుసుల్లోకి కారం ఎక్కువే ఉంటుంది. ఆయిల్, కారము ఎక్కువే పడుతుంది పులుసుల్లోకి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మా అమ్మ మసాలాలు ఎక్కువగా తినదు, అందుకని చెప్పేసి ఏం వేయట్లేదు. టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు నేనైతే ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను. పులుసులోకి బాగుంటుందని. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా సొరకాయలు కూడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే సొరకాయలు మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటే సొరకాయలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నాను. నిమ్మకాయ సాయంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను. అందులో రసం తీసుకొని దీంట్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలపెట్టుకొని ఒక 15 మినిట్స్ సొరకాయ అంతా బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాను. 1 కప్పు చింతపండుతో వాటర్ తీసుకున్నాను కదా, ఆ వాటర్ తోటి 1 కప్పు పోసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ అంతా తేలిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా బెల్లం పౌడర్ వేసుకున్నాను. 1 స్పూను బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వేసుకోండి, లేదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా తొందరగా అయిపోయే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.